వెల్కమ్ టు మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సేవా తీర్థ్ భవన కాంప్లెక్స్ ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ. కేరళలోని బైకర్ను అడ్డుకున్న బామ్మకు సత్కారం. వరంగల్ ఎంజీఎంలో దారుణం, మృతదేహాన్ని చేతులపై తీసుకెళ్లారు. ఆరపల్లిలో మెరేడియన్ స్కూల్ నూతన బ్రాంచ్ ప్రారంభం. రామగుండం ఎన్నికలపై బీఆర్ఎస్ విమర్శలు. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనానికి ముమ్మరంగా ఏర్పాట్లు హన్మకొండలోని హైగ్రీవాచార్య గ్రౌండ్లో జరుగుతున్నాయి. ఈ భారీ కార్యక్రమానికి సంబంధించి సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్ రెడ్డి ఈ రోజు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాంగణంలో నిర్మిస్తున్న భారీ వేదిక, పండితుల కోసం ప్రత్యేక గ్యాలరీలు మరియు భక్తుల వసతి ఏర్పాట్లపై ఆయన చర్చించారు. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉండాలని ఆయన సూచించారు. సమ్మేళన సమయానికి పనులన్నీ పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈసారి కూడా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ఓరుగల్లు నడుబొడ్డులో ఉన్నటువంటి హైగ్రీవాచారి గ్రౌండ్స్లో మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని రేపు సాయంకాలం 5:30కు ప్రారంభించుకోబోతున్నాం. ఓరుగల్లు ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని, ఒక శైవ క్షేత్రం, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి మన ఓరుగల్లు వైభవాన్ని, ఆ శివుడి తత్వాన్ని చాటే విధంగా మరి మనం నిర్వహించేటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనము, ఈ శివరాత్రి ఉత్సవము, ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద శివరాత్రి ఉత్సవం. మన దక్షిణ భారతదేశంలో ఈషా ఫౌండేషన్ తర్వాత ఇదే అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఇది అనేక కార్యక్రమాల మేళవింపుగా ఉంటుంది కాబట్టి, ముఖ్యంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా కార్యక్రమాల సమ్మేళనంగా ఉంటుంది కాబట్టి, మరి ఓరుగల్లే కాకుండా ఓరుగల్లు చుట్టూ ఉన్నటువంటి అనేక జిల్లాల నుండి పెద్ద ఎత్తున శివభక్తులు శివరాత్రి రోజున ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. మరి ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా సుమారు 1,00,000 మంది భక్తులు ఇక్కడికి వస్తారని మేము ఆశిస్తున్నాము. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిగా వస్తూ ఉన్నాయి. ఈ శివరాత్రి ఉత్సవాన్ని నిర్వహించడానికి సుమారుగా 200 మంది మన వరంగల్ వాలంటీర్స్ 1 నెల రోజుల పాటు శ్రమిస్తారు. ఆ నెల రోజుల పాటు శ్రమించిన తర్వాత చూసేటువంటి కార్యక్రమమే ఈసారి కూడా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ఓరుగల్లు నడుబొడ్డులో ఉన్నటువంటి హైగ్రీవాచారి గ్రౌండ్స్లో మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని రేపు సాయంకాలం 5:30కు ప్రారంభించుకోబోతున్నాం. ఓరుగల్లు ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని, ఒక శైవ క్షేత్రం, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి మన ఓరుగల్లు వైభవాన్ని, ఆ శివుడి తత్వాన్ని చాటే విధంగా మరి మనం నిర్వహించేటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనము, ఈ శివరాత్రి ఉత్సవము, ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద శివరాత్రి ఉత్సవం. మన దక్షిణ భారతదేశంలో ఈషా ఫౌండేషన్ తర్వాత ఇదే అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఇది అనేక కార్యక్రమాల మేళవింపుగా ఉంటుంది కాబట్టి, ముఖ్యంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా కార్యక్రమాల సమ్మేళనంగా ఉంటుంది కాబట్టి,
మరి ఓరుగల్లే కాకుండా ఓరుగల్లు చుట్టూ ఉన్నటువంటి అనేక జిల్లాల నుండి పెద్ద ఎత్తున శివభక్తులు శివరాత్రి రోజున ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. మరి ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా సుమారు 1,00,000 మంది భక్తులు ఇక్కడికి వస్తారని మేము ఆశిస్తున్నాము. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిగా వస్తూ ఉన్నాయి. ఈ శివరాత్రి ఉత్సవాన్ని నిర్వహించడానికి సుమారుగా ఒక 200 మంది మన వరంగల్ వాలంటీర్స్ ఒక నెల రోజుల పాటు శ్రమిస్తారు. ఆ నెల రోజుల పాటు శ్రమించిన తర్వాత చూసేటువంటి కార్యక్రమమే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దౌర్జన్యాలు కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ అన్నారు. శనివారం స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓడిన తమ బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా తక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయారని తెలిపారు. రామగుండం రాజకీయాల్లో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని, అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను బెదిరించడం, ప్రజలను ప్రచారానికి రాకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు కల్పించినా ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గొప్ప తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఓటమి పాలైనప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థులు కష్టపడిన తీరు, అధికార పార్టీపై చేసిన పోరాటం అభినందనీయమని ప్రశంసించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు 58వ డివిజన్ కార్పొరేటర్ మేకల సమ్మయ్య, 60వ డివిజన్ కార్పొరేటర్ మేకల శారద, 8వ డివిజన్ కార్పొరేటర్ తోకల శామిని రమేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరూ వస్తారు. ఇంకా జరిగాయి ఇంకా ఓకే చెప్పాలి. కార్పొరేషన్ అధ్యక్షులు మరి మామూలు ఫైట్ హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు.
తీసుకుని రండి. రామగుండం కార్పొరేషన్లో రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దౌర్జన్యాలకు కాంగ్రెస్ దుర్మార్గమైనటువంటి పాలనకు ఎన్నో విధాలుగా అధికార దుర్వినియోగం చేసినా కూడా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఈ 3 ఏళ్ల పాలనలో ఇంకా ప్రజల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు. ఈ యొక్క పాలన మీద ప్రత్యక్షంగా ఇంత గొప్పగా రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీకి ఈ యొక్క ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వారు ఈ యొక్క కార్యాచరణలో అన్ని విధాలుగా సేవలు అందించారు. వారికి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపినటువంటి అనేక కుల వృత్తి సంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి సపోర్టుగా నిలిచినటువంటి బస్తీ వాడ పెద్ద మనుషులు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి మున్సిపల్ ఫలితాలే నిదర్శనం. కాల్బెల్ట్ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించిన యావత్ సింగరేణి కార్మిక లోకానికి కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ సింగరేణి కోల్బెల్ట్ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి స్పష్టమైన మద్దతు అని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. సెంటినరీ కాలనీ RG3లోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో RG3 వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి, ధర్మపురి, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్లు దాస్ సదానందం, కొత్త సత్యనారాయణ రెడ్డి, రీజనల్ జనరల్ సెక్రటరీ ఆరపల్లి శ్రీనివాస్, నాయకులు వెంకటస్వామి, జుబైర్ కుమార్, ఉడత శంకర్, కిరణ్ రెడ్డి, సందీప్, మొగిలి, పండు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న ప్రజా సంక్షేమ, ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు అనుగుణంగా కార్మికులు మున్సిపాలిటీ లోపల ప్రజాప్రభుత్వానికి ఓటేశారు. ప్రధానంగా కోల్బెల్ట్ ఏరియాలో సంబంధించినటువంటి మంత్రులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల అనుసారం ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇంకొక విషయం ఏంటంటే కనీసం 17% ఓట్లు రాని బీఆర్ఎస్ ఈరోజు బ్రహ్మాండమైన మాట చెప్తుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రజా వ్యతిరేక కారణంగా 2003లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత జరిగిన ప్రతి బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత గెలిచిన లోకసభ ఎన్నికల్లో వాళ్ళకి ఒక్క పార్లమెంటు సభ్యుడు కూడా గెలవలేదు. తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 68% కాంగ్రెస్ గ్రామ పంచాయతీ జరిగాయి. తర్వాత నిన్న మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీని పోల్చుకుంటే ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. వాళ్ళు ఇంకా మేము బ్రహ్మాండంగా చేయమని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. ఇంకొక మాట చెప్తున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన సిబిఐకి సింగరేణి కాలేజ్ కోసం మద్దతు ఇస్తానని కేటీఆర్ చెప్పిండు. అయ్యా ఇవాళ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత గారు కానీ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం, 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం
సింగరేణి కార్మికులు చేసిన మేలేంటి, వాడు చేసిన ద్రోహం ఏంటో డిబేట్కి రమ్మని మేము అడుగుతున్నాం. ప్రైవేట్ కన్నా సింగరేణి కార్మికులు చేసింది బీఆర్ఎస్. కార్మికులకి రావాల్సిన డబ్బుల్లో 40,000 కోట్ల రూపాయలు జన్కో ఒకటి రాసుకోకి అప్పు పెట్టింది బీఆర్ఎస్. ఇవాళ సిగ్గు లేకుండా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అప్పు పెట్టింది అంటారు. ఆ డబ్బులు వసూలు చేయమంటారు. ఆ పుణ్యం మీదే, ఆ ద్రోహం మీదే. ఇంకొక ప్రధానమైన విషయం, సింగరేణి కాలేజీలో కార్మికులని పెరగకుండా కొత్త బొగ్గలు కాకుండా చేసింది బీఆర్ఎస్. అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెద్దలు శ్రీధరబాబు గారు సలహా మేరకు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి 5,000 రూపాయలు మొదటి సంవత్సరాల అసెంబ్లీ ఎన్నికలలో బ్యాలెట్ పత్రాలు ఇస్తే భారతదేశంలో ఖచ్చితంగా 140 కోట్ల మంది ప్రజానికం రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం ఖచ్చితంగా ముందుంటారు. కేవలం మిషన్ల మీద నమ్ముకొని చేయడం వల్ల ఇది జరుగుతుంది. ఇంకోటి, ప్రజాస్వామ్యాన్ని, భారతదేశ సమగ్రతని, భారతదేశ ఐక్యతని కాంగ్రెస్ పార్టీ కాపాడుద్ది, ఇంకా ఏ పార్టీ కాపాడదు. అందుకోసం రేవంత్ రెడ్డి నాయకత్వం ఉన్న మంత్రివర్గాన్ని, వారికి సహకరించిన ఎమ్మెల్యేలని, మా ఎన్టీ నాయకుల్ని, మా సంజీవ్ రెడ్డి గారిని, కార్యకర్తలకి మరొక్కసారి అభినందన, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ కలయికలో సోమిశెట్టికి ఘనంగా సన్మానం. ఆర్యవైశ్యుల మహాసభ ఆత్మీయ కలయిక కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లకు ఘనంగా సన్మానం చేశారు. నేను కూడా జాయిన్ అవుతాను. తీయండి. ఫంక్షన్లు ఉన్నా కాదని కన్నా ఆమె కూడా ఇచ్చేశారు. ఆమెకు నా యొక్క నమస్కారాలు. అలాగే ఎప్పుడూ కూడా మనకి జగ్గారావు గారి ఈ ఫంక్షన్ నేను అసలు ఎవరికి ఏ ఒక్క వ్యక్తికి నేను ఫోన్ చేయలే. జగ్గారావు గారు చేస్తాను ఒకే ఒక వ్యక్తికి, సార్ నాకు 40 మంది కావాలి, మీకు 100 మంది కావాలా, 200 మంది కావాలా, 1000 మంది కావాలని ఫస్ట్ క్వశ్చన్ చేస్తారు. 40 మంది సార్ అన్నాను. ఓకే, నేను 40 మందిని మీకు అరేంజ్ చేస్తాను. 7:30కి అయితే ఒక 25 మెంబర్స్ ఉంటారు. మరొక 8:30కి మన వాళ్ళు షాపులు కట్టేసి ఆ 40 మెంబర్స్ వచ్చేస్తారు. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు స్టేజ్ కిందే ఉంటున్నారు. ఇంత అసలు ఈరోజు నేను పావుతోకి వేడికి వచ్చాను, కానీ అతను ఎంత కష్టపడితే కానీ వీళ్ళందరినీ ఫాలోఅప్ చేయలేదు. ఒక్క నెంబరు కూడా నా దగ్గర లేదు, ఎవరిది కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఒక్క నెంబరు కూడా లేదు. అంటే దీని వెనుక అతను ఎంత కష్టపడుతున్నారు మనం చెప్పడం ఈజీ. జగ్గారావు గారు మీరు ఒక 50 మందిని తీసిరండి, జగ్గారావు గారు ఒక 100 మందిని తీసిరండి. ఆ 100 మంది తీసిరానికి అతను 2 సార్లు ఫోన్ చేయాలి. ఎంత కష్టపడాలి. కష్టపడుతూ అతను కిందనే కూర్చుంటారు. అది కరెక్ట్ కాదు. కష్టపడే వ్యక్తి మీద కూర్చోవాలి. అతను ఒప్పుకోలేదు, కానీ తప్పదు మీరు కూర్చోవాలి అని అంటే వెంటనే జగ్గారావు గారు మీద కూర్చున్నారు. చాలా చాలా వెనక ఉండడం అనేది ఒక కార్యక్రమం నడిపించడం ఎంత కష్టమో దాని వెనకుండి కష్టపడే వ్యక్తులు కూడా ముందును మనం గుర్తించాలి. గుర్తిస్తే వాళ్ళు ఒక ఇంకా పని చేయాలని వాళ్ళకు ఒక కోరిక ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎలివేషన్లో ఉండి కష్టపడేవాడిని వెనక్కి తొక్కేస్తూ ఉంటే అది సమాజానికి కానీ మన మనస్సుకు కానీ అది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. ఇప్పుడు మనకు ఉంటారు చాలామంది, మనకి నేనున్నా చెయ్యండి అని అంటారు, కానీ ముందు వచ్చేసరికి ఎవరు రారు, ఎవరు చేయరు. అది ఏదైనా ఫంక్షన్ సక్సెస్ అయితే నా వల్ల సక్సెస్ అయింది అంటారు, ఫంక్షన్ ఫెయిల్యూర్ అయితే అవి చేయడం రాదని అంటారు. కానీ ఇటువంటి అన్ని ఫంక్షన్లు సక్సెస్ అవ్వడానికి మన ఈవెన్ అంటే పెద్ద మన విశాఖపట్నంలో ఉన్న పైడా కృష్ణప్రసాద్ గారు కూడా ఫస్ట్ కాల్ ఫంక్షన్ చేస్తే జగ్గారావు గారికి చేస్తారు. జగ్గారావు గారు నాకు ఇక్కడ పలానా దగ్గర ఫంక్షన్ చేస్తున్న 300 మందిని తీసుకొస్తారా అంటే అతనికి ఎంత కష్టపడితే కానీ 300 మందిని తీసుకురాలేరు. ఆ కష్టం వెనుక ఎంతో ఉంది. అటువంటి జగ్గారావు గారికి
మరొకసారి ఈ సభాముఖంగా నమస్కారాలు అండ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఎందుకు జరిపిస్తున్నాం అనేది ముఖ్య ఉద్దేశం. మనం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కొన్ని పెండింగ్లు ఉన్న పనులు ఉన్నాయి. అది ఎవరి వల్ల సాధ్యం అవుతుంది అంటే అది లక్ష్మయ్య గారి సారథ్యంలో సాధ్యమవుతుందని అందరి అభిప్రాయం. ఎందుకు అంటే మనం విజయవాడలో ఒక హాల్ కట్టాలి, ఆల్మోస్ట్ ఒక 5 to 6 బిల్డింగ్ కట్టాలి. ఆ బిల్డింగ్ 5 to 6 crores వర్త్, 7 crores వర్త్ ఎస్టిమేషన్. అంటే మనం 7 వేస్తే 8కి వెళ్ళవచ్చు. ఎందుకు వెళ్తుంది అంటే ఎస్టిమేషన్ ఎప్పుడు కూడా పెరుగుతుంది. అంతటి సమర్థత గల వ్యక్తులు మనకు కావాలి. ఏ టైంలో ఫోన్ చేసినా టీజీ గారితో మాట్లాడాలంటే ఫస్ట్ మేము లక్ష్మయ్య గారికి కాల్ చేస్తాం. సార్ టీజీ గారితో ఫోటో తీసుకోవాలి, టీజీ గారిని కలాలి, టీజీ సార్ని మా సమస్యలు చెప్పుకోవాలి అనేసరికి టీజీ సార్ కంటే ఫస్ట్ మేము లక్ష్మయ్య గారు చేస్తే లక్ష్మయ్య గారు ఒక అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేస్తారు. మేము కర్నూలు వెళ్తే ఎన్ని రోజులున్న ఫ్రీ. మన REY సభ్యులు కర్నూలు వెళ్తే మౌర్య హోటల్లో ఎన్ని రోజులున్నా 5 రోజులు ఉండొచ్చు, 6 రోజులు ఉండొచ్చు. ఇన్ని రోజులకు కూడా లక్ష్మయ్య గారి దగ్గర నుండి మీరు పర్వాలేదు, చుట్టుపక్కల అన్నీ చూసుకోండి, మనకి శ్రీశైలం ఉంది, ఇవన్నీ యాత్రలు చేసుకుని ఇక్కడ ఉండండి. ఇప్పుడు వరంగల్లోని MGMలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మంకు చెందిన కాంతారావు గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందగా మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లేందుకు సిబ్బంది సహకరించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కనీసం స్ట్రెచ్చర్ ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులే మృతదేహాన్ని చేతులపై మోసుకుని అంబులెన్స్ వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆసుపత్రి సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూపాలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 30 వార్డుల్లో కాంగ్రెస్ 16 స్థానాలు గెలుచుకొని మ్యాజిక్ ఫిగర్ను అందుకుంది. మిత్రపక్షమైన సిపిఐ ఒక స్థానంతో కలిపి మొత్తం బలం 17కు చేరింది. బీఆర్ఎస్ 10, బీజేపీ 2 స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. అక్కడ ఆయన అన్న వెంట జరిగి
చూడన్న కెమెరా దిక్కు అరే ఇది కెమెరా దిక్కు ఒక్క నిమిషం అయిపోయిందా ఇట్లా అన్నాక ఇట్లా ఇట్లా స్పెడ్స్ ఇస్తావా సార్ రైట్ ఓకే రెడీ అక్క ఇటు మీరు తీసుకోండి నేను తీసుకోండి పెట్టరా అన్న రాయాల 7 టేబుల్ 7 8 అయిపోయిందా కొడుకుల కష్టమైంది చేయబెట్టరా ఇట్లా చేయబెట్టి ఆర్వోస్ ప్లీజ్ కౌంటింగ్ అయిపోయింది మెజార్టీ కోసం చూస్తాను ఆ విషయం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.